సెక్షన్ 22A నిషేధిత భూముల జాబితా నుండి ఎన్నో వేల ఎకరాలను తొలగించామని గొప్పలు చెప్పుకుంటున్న స్థానిక శాసనసభ్యులు రిజర్వే వల్ల అనాదినం భూములు రైతులు ప్రత్యక్షంగా నష్టపోతుంటే చోద్యం చూస్తున్నారని జనసేన మండల అధ్యక్షులు గుడిపాక శేషబాబు ఎద్దేవా చేశారు. ఆదివారం అవనిగడ్డలో మాట్లాడుతూ రీసర్వే వల్ల ప్రజలకు రైతులకు మేలు జరగాలి కానీ నష్టం జరగకూడదని ప్రస్తుతం ఆ పరిస్థితి కొనసాగుతుందన్నారు. ప్రారంభమైంది. పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని గ్రామాలను సెలెక్ట్ చేసుకుని సర్వే పూర్తయింది. మిగిలిన గ్రామాల్లో కూడా రీసర్వే చేస్తున్నారు. రీసర్వే యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క భూమిని రైతుకు సంబంధించిన భూమి కావచ్చు, ప్రజలకు సంబంధించిన ఇళ్ల స్థలాలు కావచ్చు, ప్రభుత్వ స్థలాలు కావచ్చు, కాలువలు కావచ్చు, చెరువులు కావచ్చు, పోరంబోగు భూములు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నింటినీ కూడా మరొక్కసారి సర్వే చేసి ప్రభుత్వమే సర్వే హద్దుల దగ్గర సర్వే రాళ్లు పాతించే ఏర్పాటు చేసే దానిలో భాగంగా రీసర్వే జరుగుతుంది. మన నియోజకవర్గంలో సుమారుగా 6 మండలాల్లో 25,000 ఎకరాలు పైనున్నటువంటి అనాధీనం అనేటటువంటి కేటగిరీకి సంబంధించిన భూములు గతంలోనే ప్రభుత్వం నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలు పొందుండారు రైతులు. గతం నుంచి కూడా ఈ భూముల్ని రైతులు సాగు చేసుకుంటున్నారు. సాగు చేసుకుంటూ పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారు. అట్లాగే బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ఉన్నారు. అన్ని రకాలుగా కూడా హక్కులు రైతులకే చెందున్నాయి. అసలు అనాధీనం భూములు అంటే అర్థం ఏంటంటే గతంలో సర్వే జరిగి రికార్డులు, రెవెన్యూ రికార్డులు తయారు చేసే సందర్భంలో యజమానులు అందుబాటులో లేని భూములను అనాధీనం భూములుగా రికార్డులో నమోదు చేయడం జరిగింది. అప్పుడు గతంలో సర్వే జరిగే సందర్భంలో రెవెన్యూ రికార్డులు తయారీ సందర్భంలో యజమానులు అందుబాటులో లేకపోతే అవి రికార్డులో అనాధీనమని రాసుకుని తర్వాత యజమానులు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ప్రూఫ్లు చూపిస్తే, ఆధారాలు చూపిస్తే అనాధీనం కేటగిరీ